వెల్కమ్ టు సరెండా టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కలకలం రేపుతున్న తిరుమల లడ్డూ వ్యవహారం. తన హయాంలో తప్పిదాలు జరగలేదని నిరూపించుకునేందుకు సిద్ధమైన భూమన. పుష్కరిణిలో స్నానం చేసి ఆలయం ముందు ప్రమాణం చేయనున్న భూమన. తెలంగాణలో అత్యాచారాలు, గూండాయిజం పెరిగాయనే ఆరోపణ. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం విఫలమైందన్న హరీష్ రావు. సునీత లక్ష్మారెడ్డి నివాసంపై దాడులు చేశారని ఆగ్రహం. చంద్రబాబుది విశిష్ట పాలన అని కొనియాడిన సోను సూద్. ఆయన విధానాలను ప్రజలు విశ్వసిస్తున్నారన్న బాలీవుడ్ నటుడు. ఏపీని తీర్చిదిద్దడంలో తన వంతు పాత్ర పోషించారని హామీ. త్వరలోనే చంద్రబాబును కలుస్తానన్న సోను సూద్. శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో కల్తీ భక్తుల మనోభావాలను దెబ్బతీసిందన్న టీటీడీ ఈవో. కల్తీ నెయ్యి అరికట్టడానికి చర్యలు ప్రారంభించామని వెల్లడి. 75 లక్షల వ్యయంతో ఎన్ఏబిఎల్ తరహా ల్యాబ్ ఏర్పాటు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన చాలా బాగుందన్న మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలిలో 100 రోజుల్లో గంజాయిని అరికట్టగలిగామని వెల్లడి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తామని హామీ. తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక. భారీ వర్షాలు. సెప్టెంబర్ 25 నుంచి హైదరాబాద్ తో సహా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే ఆవు నెయ్యిలో కల్తీ ఉన్న అంశం భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని టీటీడీ ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. కల్తీ వస్తువులను అరికట్టడానికి టీటీడీ చర్యలు ప్రారంభించిందన్నారు. స్వచ్ఛమైన నెయ్యిని ప్రముఖ సంస్థల ద్వారానే కొనుగోలు చేస్తామని ఆయన వెల్లడించారు. నందిని, అల్ఫా సంస్థల ద్వారానే నెయ్యిని కొనుగోలు చేస్తామన్నారు. వారు సరఫరా చేసే నెయ్యి నాణ్యతను పరిశీలించిన తరువాతే వాటి ద్వారా కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్ఏబిఎల్ ల్యాబ్ ద్వారా టెస్టింగ్ విధానాన్ని కొనసాగిస్తామన్నారు. 18 మందితో సెన్సరీ ప్యానెల్ను ఏర్పాటు చేశామని, వారి ద్వారా నిరంతరాయంగా టెస్టింగ్ విధానాన్ని నిర్వహిస్తామన్నారు. 75 లక్షల రూపాయల వ్యయంతో ఎన్ఏబిఎల్ తరహాలో ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎఫ్ఎస్ఎస్ఎల్ఏ వారి ఆధ్వర్యంలో కూడా ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. కల్తీ వస్తువుల వల్ల వచ్చిన దోషాలు ఆగస్టులో నిర్వహించిన పవిత్రోత్సవాల కారణంగా తొలగిపోయాయన్నారు. భక్తుల మనోభావాల దృష్టిలో ఉంచుకుని శాంతి హోమాన్ని నిర్వహిస్తామన్నారు. తర్వాత పవిత్రోత్సవాలు అనేవి ప్రతి సంవత్సరం మనము నిర్వహిస్తాము. పవిత్రోత్సవాలు ఎందుకు చేస్తామంటే, మనం ఆలయంలో నిర్వహించే అనేక కార్యక్రమాల్లో అధికారుల దగ్గర నుంచి కానీ, అర్చకుల వలన కానీ, భక్తుల వలన కానీ తెలుసో తెలియకో ఏమైనా దోషాలు జరిగితే ఆ దోష పరిహారార్థం శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు అనేవి ప్రతి ఏడాది శ్రావణ మాసంలో నిర్వహిస్తాం. దాని ప్రకారమే ఆగస్టు 15 నుంచి 17వ తారీఖు వరకు పవిత్రోత్సవాలని 3 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా మొదటి రోజు పవిత్ర ప్రతిష్ట, రెండవ రోజు పవిత్ర సమర్పణ, చివరి రోజు పవిత్ర పూర్ణాహుతి నిర్వహించాము. ఇందులో భాగంగా మనం నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆలయంలో అన్నప్రసాదం పోటు, లడ్డూ పోటుల్లో పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేయడం జరిగింది. ఆగస్టులోనే సంప్రోక్షణ చేయడం జరిగింది. దాని తర్వాత పోటులో వెలిసి ఉన్న శ్రీ కృష్ణస్వామి మూర్తులకు పవిత్రాలను కూడా సమర్పించడం జరిగింది. తద్వారా ఏవైనా దోషాలుంటే అవి తొలగిపోతాయి. దీని ద్వారా కల్తీ వలన వచ్చిన దోషం కూడా తొలగిపోయింది. కానీ భక్తుల్లో ఉన్న ఆందోళన దృష్ట్యా ఆగమ శాస్త్ర సలహాదారులను, శ్రీ పెదజీయం గారిని, వీరందరినీ
సంప్రదించి ఇంకా ఏమన్నా కార్యక్రమం చేస్తే బాగుంటుందా అనేది ముఖ్యమంత్రి గారు కూడా సూచించారు. వారితో ఆగమ సలహాదారులతో శ్రీ పెద్దజీఎం గారులతో సంప్రదించిన తర్వాత ఒకరోజు శాంతి హోమం నిర్వహిస్తే బాగుంటుందనేది వారు తెలియజేయడం జరిగింది. దాని ప్రకారమే రేపు 23వ తారీఖు 6 గంటల నుంచి 10 గంటల దాకా ఈ శాంతి హోమాన్ని నిర్వహిస్తున్నాము. శ్రీవారి ఆలయంలో బంగారు బావి వద్ద తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై టీటీడీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాజీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వంలోని వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదని మండిపడ్డారు. 2023 ఆగస్టు 3నే తాము తిరుపతి లడ్డూల నాణ్యత గురించి మాట్లాడారని వెల్లడించారు. తిరుపతి లడ్డూలో నాణ్యత లేదని, సరైన నెయ్యి వాడటం లేదని, సరైన పదార్థాలు లడ్డూలో ఉండటం లేదని ఇదే వేదికపై సమావేశం ఏర్పాటు చేసి చెప్పామని బుచ్చి రాంప్రసాద్ వివరించారు. ఇవాళ గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలని కూడా సర్వనాశనం చేసినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చివరికి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా వదిలిపెట్టకుండా చేసినటువంటి సందర్భం మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఆ రోజున ఆగస్ట్ 3వ తారీఖు 2023లో మేము లడ్డూ యొక్క నాణ్యత గురించి మేము మాట్లాడటం జరిగింది. అయ్యా, మీరు ఈ లడ్డులో నాణ్యత లేదు, సరైన నెయ్యి వాడటం లేదు, సరైన పదార్థాలు వాడటం లేదు, ఈ లడ్డు చాలా దారుణంగా ఉంది, దీనికి వాసన కూడా లేదు, నీకు ఎటువంటి టేస్ట్ లేదని చెప్పి ఆ రోజున మేము ఇదే వేదిక మీద ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ రోజున మేము చెప్పాం. అయ్యా, మీరు చూడండి అని చెప్పి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా భక్తులందరికీ కూడా క్షమాపణ చెప్తూ నేను చూపెట్టినటువంటి సందర్భం ఒకటి ఉంది. ఇవాళ ఆ వీడియోని మీ ముందు ఒక్కసారి ప్లే చేస్తాను. ఒక్కసారి ఆ వీడియోని మీరే చూడండి. ఇది ఇవాళ నేను చెప్పినది కాదు, నేను చెప్పినది ఆగస్టు 3వ తారీఖు గత సంవత్సరం 2023లో చెప్పినటువంటి సందర్భం. ఒక్కసారి మీ ముందుకు అది నేను తీసుకొస్తున్నాను. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మదరసాలపై వ్యాఖ్యానించిన బండి సంజయ్కి ఇస్లామిఫోనియా పట్టుకుందని ఓవైసీ విమర్శించగా, ఓవైసీనే హిందూ ఫోబియాతో బాధపడుతున్నాడని బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. పోలీసులు లేకపోతే 15 నిమిషాల్లో దేశంలోని హిందువులందరినీ హతమార్చుతానన్న వ్యక్తి హిందూ ఫోబియాతో బాధపడుతున్నట్టే కదా అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఏనాడైనా ఓవైసీ బ్రదర్స్ గాని, ఎంఐఎం కార్యకర్తలు గాని వందే మాత్రం గీతాన్ని ఆలపించారా? వాళ్ళు ఆపుతున్న ఫోబియా ఏది అని ప్రశ్నించారు. ఒక్కసారైనా ఓవైసీ హిందూ పండుగల్లో పాల్గొన్నారా, లేక బొట్టు పెట్టుకుని హిందూ దేవతలకు నమస్కరించారా అని బండి సంజయ్ నిలదీశారు. ఎలా 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చాంపుతానికి ఏం ఫోబియా ఉంది? హిందూ ఫోబియా ఉంది. 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చాంపుతారు హిందువులను. బీఫ్ గోమాంసం తినాలే మజా ఉంటుందని ఏం ఫోబియా ఉంది? హిందువులు ఆరాధ్య దైవంగా భావించినటువంటి గోమాంసం తింటే మజా ఉంటుందని చెప్పి అన్నానికి ఏం ఫోబియా ఉంది? ఇలా దేవులను హిందూ దేవులను కించపరిచేటువంటి ఎంఐఎం పార్టీ నాయకులకు, ఓవైసీ కుటుంబానికి ఏం ఫోబియా ఉంది? ఇలా ఓల్డ్ సిటీలో రోహింగ్యాలకు అడ్డాగా మార్చి, అనేక మంది టెర్రరిస్టులకు అడ్డాగా మార్చి, దేశంలో ఎక్కడ పట్టుబడినా కూడా దానిలో ఒక వ్యక్తి, ఓల్డ్ సిటీకి సంబంధించిన వ్యక్తి ఉంటున్నాడు. కానీ మరి వాళ్ళకి ఏం ఫోబియా ఉంది? ఇలా కనీసం ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు, ఓవైసీ అని వందే మాత్రం ఇప్పటికీ ఆలపించాడు. ఏం ఫోబియా ఉంది మీకు? దాని మీద సమాధానం చెప్పాలి. ఎవరికి ఏం ఫోబియా ఉందో ప్రజలు తెలుసు. మీకు హిందూ ఫోబియా ఉందా? వీళ్ళకి మీకు మేము ఎప్పుడు 15 నిమిషాలు సమయం నడిచి చంపుతాను. మేము ఇలా ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేస్తాం. ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లిం వర్గం కూడా ఎంఐఎం పార్టీ వ్యతిరేకిస్తున్నది. ముస్లిం పెద్దలే అంటున్నారు. ఈ ఓవైసీ కుటుంబం వల్ల మొత్తం ఓల్డ్ సిటీ న్యూ సిటీగా మాట్లాడకపోతున్నది. బండి సంజయ్ కరెక్ట్ మాట్లాడిండు. ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఇవ్వాలి, మెట్రో రావాలి, ఫ్యాక్టరీస్ రావాలి, కంపెనీస్ రావాలి, ఉద్యోగాలు రావాలి. ఇప్పుడు కూడా పాస్పోర్ట్లు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా పిల్లలకు ఉద్యోగాలు వచ్చే
పరిస్థితి లేదని చెప్పండి. ఇంతెందుకు నేను మాట్లాడినాను, నేను కూడా మాట్లాడిండు, మదర్సాల గురించి మాట్లాడాడు, ఇస్లాం గురించి మాట్లాడిండు, నేను ఉల్టా మాట్లాడాడు. నీ కాలేజీలో హిజ్బుత్ తహరీర్ అనే ఒక సంస్థ ఉన్నది, ఉగ్రవాద సంస్థ. దీన్ని విదేశాలు కూడా బ్యాన్ చేసినాయి. దాని లీడర్ నిన్న కాలేజీలో దొరికిండు. నిన్న ఎక్కడ స్పీచ్ ఇచ్చిండో అదే కాలేజీలో ఫ్యాకల్టీ ఆయన పోలీసులు ఎఫ్ఐఆర్ పట్టుకపోయినా లేదా, మధ్యప్రదేశ్ పోలీసులు కూడా వచ్చారు. నీ కాలేజీలో ఫ్యాకల్టీ ఒక సంస్థ నిర్వహిస్తూ సంస్థ హెడ్ గా ఉండి మీ కళాశాలకు సంబంధించిన విద్యార్థులను మాయ చేసి మోసం చేసి మభ్యపెట్టి ఆ సంస్థ వైపు అట్రాక్ట్ అయ్యే విధంగా చేస్తుంటే మరి ఏ ఫోబియా ఉంది నీకు? ఇవాళ బిజ్నోర్ ఉన్నది యూపీలా, ఒకటే మదర్సాల 9 మందిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. వాళ్ళ దగ్గర హత్యాలు రికవర్ చేసింది, మహారాజు రికవర్ చేసింది. నేను మాట్లాడేది తప్ప? నేను మాట్లాడేది మళ్ళీ సెక్యులర్ అంటారు మళ్ళీ వీళ్ళు. మరి మా వాళ్ళందరూ పీర్ల పండుగ చేసుకుంటారు. మీరు ఎప్పుడైనా వినాయకుడి పండుగ చేసుకుంటారా, దసరా పండుగ చేసుకుంటారా, దుర్గా ఉత్సవాలు చేసుకుంటారా, లేకుంటే హనుమాన్ ఉత్సవాలు చేసుకుంటారా? మొన్న ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఒక దేవాలయానికి పోయినావు, ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఓడిపోతాను భయంతో. ఇంతకు ఎప్పుడైనా తిరిగినావు? అంతకుముందు ఎప్పుడైనా? మీరు మా వాళ్ళు పీర్ల పండుగ చేసుకుంటారు, సెక్యులర్ అంటారు మా వాళ్ళు. మరి మీరు సెక్యులర్ అంటారు, మరి ఎప్పుడైనా పండుగ చేసుకున్నావు? ఎప్పుడైనా బొట్టు పెట్టుకున్నావు? ఏం ఫోబియా ఉంది మీకు? ఓల్డ్ సిటీ అని మాదన్నది ఎవరు? వాళ్ళ పర్మిషన్ తీసుకొని రావాలనేది ఎవరు? మరి ఇప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకొని ఉగ్రవాద సంస్థలు వస్తున్నానికి షెల్టర్ తీసుకుంటున్నాయి? వీళ్ళ పర్మిషన్ తీసుకునే కదా. మరి శవయాత్రలు నిర్వహించారు వాళ్ళు, ఉగ్రవాద శవయాత్రలు నిర్వహించారు. వాళ్ళకి ఫ్యాకల్టీ అరెస్ట్ చేసింది వాస్తవము, యూపీలో మదర్సాన్ని సీజ్ చేసింది వాస్తవము, కేసు వాస్తవము. 10 నిమిషాలు సమస్య నడిచాం మీరు కూడా ఉన్నారు కదా, వాస్తవం కదా. అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? ఆ ప్రభుత్వం కేసు బుక్ చేసింది, కేసు బుక్ చేసి పడేసారు. మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? కనీసం ఆధారాలు కూడా సమర్పించలేకపోయింది. కానీ మీరు అన్నాడు తప్పకుండా దీని మీద విచారణ జరుపుతూనే ఉంటాం. దొరికిన ఏ రాష్ట్రం వచ్చినా ఎక్కడ ఆనవాళ్ళున్నా కూడా ఇక్కడ వచ్చి పట్టుకపోతారు, ఏదో వీళ్ళం చూసుకున్నట్టు ఉండమేము. మధ్యప్రదేశ్ పోలీసులు కూడా పట్టుకపోయారు. తప్పకుండా ఫ్యూచర్ లో కూడా అటువంటి ఆనవాళ్ళు పట్టుకపోడే. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన చాలా బాగుందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో మాట్లాడుతూ ప్రజలు ఏం కోరుకున్నారో అలాంటి పాలన అందించగలిగామన్నారు. అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ కు తోడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నూతన ఆలోచనతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నడుస్తోందన్నారు. తెనాలిలో 100 రోజుల్లో గంజాయిని అరికట్టగలిగామన్నారు. ఇప్పటికే 80% గంజాయిని నిర్మూలించామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని ఖచ్చితంగా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలు పరిష్కారం కోసం త్వరలోనే వాట్సాప్ నెంబర్ను ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. నమ్మకంతో గెలిపించారో అందులో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా అదే విధంగా తెనాలి నియోజకవర్గానికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేశాం. ప్రజలకి మరింత మెరుగైన మంచి పరిపాలన అందించాలనే తపన తప్ప వేరేదేం లేదు. స్వార్థం కోసం, స్వలాభం కోసం రాజకీయాల్లోకి రాలేదు. 100% ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరికి ప్రభుత్వంలో ఉన్న సందర్భంగా మేలు చేయాలి, మెరుగైన పరిపాలన అందించాలి. మొట్టమొదటి రోజు నుంచి ఇచ్చిన మాట మేరకు ముందుగా పోలీస్ అధికారులతోటి గంజాయి పైన సమీక్షించి లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకూడదు, రాజకీయ ఒత్తిళ్లకు పోలీసులు వ్యవస్థని తగ్గించే విధంగా మాత్రం పనిచేయకూడదు, వ్యవస్థని బలోపేతం చేయాలనే ఆలోచనతో చాలా లోతుగా వాళ్ళతో విశ్లేషించుకుని ఒక నిర్ణయానికి వచ్చి కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. రిజిస్టర్ అయిన కేసులు కొన్ని ఛేదించగలిగారు. సంచలనంగా మారిన 2-3 కేసులు తెనాలి నుంచి చాలా బాగా పనిచేశారు మన పోలీస్ అధికారులు డిఎస్పీ గారి నాయకత్వంలో. అదేవిధంగా గంజాయి విషయంలో దాదాపు 50 మందిని అరెస్ట్ చేశారు. 60 కిలోలు పైన గంజాయి పట్టుకోవడం జరిగింది. 100 రోజుల్లో ఖచ్చితంగా తెనాలిని మనం ప్రక్షాళన చేయాలి గంజాయి విషయంలో అనే పట్టుదలతో చేసిన కార్యక్రమాల్లో ఒక 80% వరకు మాత్రం ఖచ్చితంగా మనం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగాం. ఇంకా కొంతమంది ఉన్నారు, కొన్ని ప్రాంతాల్లో తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు. ఈరోజు ఉదయం కూడా నేను సమీక్షించినప్పుడు చాలా క్లియర్గా చెప్పాను, ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరైతే హ్యాబిచువల్గా అఫెండర్స్ అంటారు, అంటే ప్రతిసారి వీళ్ళే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు క్రైమ్లో, వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. వాళ్ళ ప్రాపర్టీస్ సీజ్ చేయాల్సిన అవసరం ఉంటే చేద్దాం, అంతేగాని తెనాల్లో మాత్రం ఆ ప్రక్షాళన ఖచ్చితంగా 10-15 రోజుల్లోనే మనం ఆ 100% చేరే విధంగా మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం. పోలీస్ వ్యవస్థ కఠినంగా వ్యవహరిస్తుంది, అందులో ఎటువంటి రాజీ ఉండదని మనస్ఫూర్తిగా మరొకసారి నేను మన ప్రజలకు చెప్తున్నాను. అదేవిధంగా మున్సిపాలిటీ విషయంలో 2వ రోజు నుంచే ఇక్కడున్న వ్యవస్థని ఏ విధంగా నిర్వీర్యం చేశారో, గతంలో పాలకులు అసలు నిర్లక్ష్యం ఎంత దారుణంగా ఉండిందంటే కనీసం కాలువలో పూడికి కూడా తీలేపోయారు. దానివల్ల ప్రతిసారి మనకి చిన్న వర్షం పడినా కూడా తెనాలో ఎటువంటి పరిస్థితులు ఉండేదో మీరు చూశారు. దూరదృష్టితోటి కాలువల ఆధునీకరణ, ఎక్కడైతే
డ్రైనేజీలో ఫ్లో అడ్డుకుంటున్నారో ఆ ప్రాంతాల్లో అటువంటి పరిస్థితి లేకుండా కొంతమంది తెలుసో తెలియకో నిర్మాణాలు చేసుకున్నా కూడా వాళ్ళకి నచ్చజెప్పి ఇది మన తెనాలి ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం మార్చుకోవాలనే భావన కలిగించే విధంగా ఒక మంచి వాతావరణంలోనే తెనాలిలో ఆ కార్యక్రమం మొదలుపెట్టాం. ఎంత పెద్ద వర్షం పడినా 24 సెంటీమీటర్ల వర్షం పడినా ఇబ్బంది లేకుండా అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. పోలీసుల అత్యుత్సాహం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగిందో మనం చూశామని, పోలీసు అధికారులు చట్టాలకు లోబడి పనిచేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో గూండాయిజం, అత్యాచారాలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలోనే 2000కు పైగా అత్యాచారాలు జరిగాయని విమర్శించారు. శాంతి భద్రతల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. హైదరాబాద్ దేవరకద్రలో ఒక్కరోజే 2 అత్యాచారాలు జరిగాయన్నారు. కానీ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇలాంటి కేసుల్లో నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చికెన్ గునియా తర్వాత వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, మలేరియాతో పరేషాన్ అవుతుంటే అది ఎక్కడ ఏ టీవీలో ఏ పేపర్లో కనబడిస్తా. అంటే ఈ ప్రభుత్వ వైఫల్యాలన్నీ డైవర్షన్ చేయడానికి హైడ్రా పేరు మీద ముఖ్యమంత్రి గారు మనందరి అటెన్షన్ డైవర్షన్ చేస్తుంటారు. మనము ప్రతిపక్షంగా మేము కానీ, ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియా కానీ, లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి, దాని మీద మనం ఫోకస్ చేయాలి. లక్షల మంది రైతులు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. లక్షలాది మంది ప్రజలు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం లేక ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో కొన్ని లక్షల మంది ప్రజల సమస్యలు ఉన్నాయి. ఈరోజు మనం దాని మీద ఫోకస్ చేయాలి. ఇలా గుండాయిజం పెరిగిపోయింది రాష్ట్రంలో. నిన్న కూడా 2 ఇవి జరిగినాయి బైసాబ్, మానభంగాలు జరిగినాయి. ఈ రాష్ట్రంలో అత్యాచారాలు నిత్య కృత్యం అయిపోయినాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 9 నెలల నుండి 10వ నెల నడుస్తున్న సందర్భంగా 2000 అత్యాచారాలు జరిగినాయి ఈ రాష్ట్రంలో. నిన్న కూడా 2 అయినాయి. మా దృష్టికి వచ్చినాయి 2 ఉన్నాయి. డీటెయిల్స్ చెప్పమంటే చెప్తా. ఒకటి హైదరాబాద్లో ఉంది, ఇంకోటి దేవరకద్ర. నిన్ననేమో ఒకటి హైదరాబాద్లో ప్రైవేట్ బస్సులో మహిళపై అత్యాచారం, కేపీహెచ్బి కాలనీ, ప్రయాణికురాలిపై బస్ షెల్టర్లో అఘాయిత్యం. పాలమూరు జిల్లాలో బాలికపై అత్యాచారం, దేవరకద్ర. ఇది మా దృష్టికి వచ్చినాయి. ఇంకెన్ని ఉన్నాయి? అసలు లా అండ్ ఆర్డర్ లేదు. ఇలా మా సునీతమ్మ ఇంటి మీద పోయి దాడి చేయడం ఏందండి? ఇంట్లో పడుకున్న వాళ్ళ మీద పటాకులు పేల్చి, తలుపులు తీయించి ఇంట్లో ఉన్న వాళ్ళ మీద దాడి చేస్తారు. కనీసం పోలీస్ పట్టించుకోదు. వీడియోలు ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి. ఆ దాడి చేసిన వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తున్నాను. దాని మీద శ్రీధర్ బాబు గారు ఎంతో తన యొక్క చాకచక్యాన్ని, తనకుండే తెలివితేటలన్నీ ఉపయోగించి ఆయన గారు అంటారు, ఈ మీటింగ్ ఏదో ఆయన గాంధీ గారి నియోజకవర్గంలో జరిగిందట, మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి కలవడానికి వచ్చిండు అన్నాడు. నేను చెప్పిన దానికి మళ్ళీ నేను కూడా నిన్న చెప్పిన, మర్యాదపూర్వకంగా కలవడానికి ఎప్పుడు వస్తారు? అఫీషియల్ మీటింగ్కి వస్తే వస్తారు తప్ప పార్టీ మీటింగ్కు రారు అనే విషయాన్ని శ్రీధర్ బాబు గారు గ్రహించారు. నంబర్ 1. నంబర్ 2, గాంధీ గారిది అయితే నియోజకవర్గం, మరి ప్రకాష్ గౌడ్ గారు ఎందుకు వచ్చిండ్రు? శ్రీహరి గారు ఎందుకు వచ్చిండ్రు? దానికి సమాధానం చెప్తారా? అబద్ధం ఆడితే అతికట్టని ఉండాలి. జనము చీచీ అంటున్నారు. మీరు ఎన్ని అబద్ధాలు ఆడతారు? ఆయన మాట్లాడి నేను బీఆర్ఎస్లో ఉన్నాను, వీళ్ళందరూ మళ్ళీ మీటింగ్ పోతారు. శ్రీధర్ బాబు అంటాడు ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొట్లాట అంటాడు. ఇవాళనేమో కలవడానికి వచ్చిండ్రు అంటాడు. ఇది నగ్నంగా బయటపడ్డది కదా. లెక్కలేని తనం. కాంగ్రెస్ ప్రభుత్వము అంటే ప్రజాస్వామ్య విలువల్ని ఖూనీ చేస్తూ నగ్నంగా బయటపడ్డారు. ఇంకా దాన్ని బుకాయించే ప్రయత్నం, ఇంకా దాన్ని ఏదో దాటవేసే వైఎస్ఆర్సీపీ ఆఫీస్ పై దాడి యత్నం హేయమని ఆ పార్టీ నేతలతో చెబుతారు. మల్లాది విష్ణు, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, దేవినేని అవినాష్, పోతిన మహేష్ తో కలిసి మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని అంబటి మండిపడ్డారు. టీటీడీ లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో జంతు కరువు కలిసిందన్న దానిపై ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు, పురంధేశ్వరి, లోకేష్, పవన్ కళ్యాణ్ తో పాటు ఎల్లో మీడియా దారుణ ఆరోపణలు చేస్తోందని ఆయన ఆక్షేపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి దృష్టి మళ్లించడం కోసమే టీడీపీ, బీజేపీ డైవర్షన్స్ పాలిటిక్స్ చేస్తున్నాయని అంబటి అన్నారు. శ్రీ 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 వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తయారయ్యేటటువంటి లడ్డూ ప్రసాదం మీద రాజకీయం నడుపుతా ఉన్నారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు
ఈ ప్రసాదం మీద రాజకీయం నడిపి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి ఒక ప్రయత్నం, కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దీన్ని అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన దగ్గర నుంచి అనేక ప్రశ్నలు మేము సంధిస్తున్నాం, దానికి మాత్రం సమాధానం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీవారి లడ్డూకు ఉపయోగించినటువంటి నెయ్యలో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్తాడు. ఆధారయ్యా చెప్పు, ఎక్కడ కలిసిందని చెప్పారు, ఎవరు కలిసిందని చెప్పారు అంటే జూలై 23వ తారీఖున ఒక రిపోర్ట్ తీసుకొచ్చి దానిలో అనుమానాలు ఉన్నాయనేటువంటి మాట మాట్లాడుతున్నారు. జూలై 23 ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా? ముఖ్యమంత్రిగా ఉంది మీరే కదా. దానిలో ఏ రిపోర్ట్ వచ్చింది? ఎక్కడా కూడా నేను మనవి చేస్తున్నా, జూలై 23వ తారీఖున వచ్చినటువంటి రిపోర్టుని అప్పుడు అంటే ఈయన నియమించినటువంటి ఈవో గారు శ్యామలరావు గారు చదివి వినిపించారు. ఇలాగే పత్రికా సమావేశంలో దీనిలో ఇంప్యూరిటీస్ ఉన్నాయని మాకు రిపోర్ట్ వచ్చింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి. దీనిలో వెజిటబుల్ ఆయిల్స్ కలిశాయని వచ్చింది, ప్రాథమికంగా చెప్పింది ఆయన. దీనిలో వనస్పతి కలిసేటటువంటి అవకాశం ఉందని వారు చెప్పారు అన్నారు. అవకాశం అనేది చెప్పారు తప్ప దానిలో కూడా కలిసిందని నిర్ధారణ చేయాల. ఆ రిపోర్టును పట్టుకొని ఇంత యాగీ చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. పోనీ ఆ రిపోర్ట్ అవ్వగానే వెంటనే చెప్పారా? అది చంద్రబాబు నాయుడు గారు లేదు. మొన్న 18వ తారీఖున కూటమి సమావేశం జరుగుతున్నప్పుడు ఆ కూటమి సమావేశంలో దీన్ని రిలీజ్ చేశారు. ఏది వరల్డ్ రిలీజ్ చేశారు. నేను మనవి చేస్తున్నా, ఇది ఒక కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయాలనేటువంటి ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం, పవిత్రమైనటువంటి తిరుపతి దేవస్థానం, ఎంతో మంది భక్తులు కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి సన్నిధిని వారి మనోభావాలకు వ్యతిరేకంగా రాజకీయంగా ఉపయోగించుకోవాలనేటువంటి నీచమైన ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కాదని చెప్పమని నేను అడుగుతా ఉన్నా. మేము చెప్పాము, నిన్న కూడా చెప్పాం, అవసరమైతే రండి మీరు చర్చకు సిద్ధమని చెప్పాం. దానికి సమాధానం లేదు. మీరు చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ లోకేష్ కుటుంబ సమేతంగా వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు ప్రమాణం చేస్తారా? దీనిలో కల్తీ కలిసిందని నిరూపణ అయిందని చేస్తారంటే దానికి సమాధానం లేదు. గుడ్డ కాల్చారు, మొఖాన్ని వేశారు, తుడిచిపెట్టుకోమంటున్నారు. ఇవాళ బీజేపీ, కూటమిలో భాగమైనటువంటి బీజేపీ, వారికి సంబంధించినటువంటి ఒక వింగు తిరుమల లడ్డూ తయారీపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. అప్పట్లో నెయ్యికి బదులుగా జంతువుల నూనెతో ప్రసాదం తయారు చేయించారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు యావత్ దేశమంతా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యల్ని భూమన తప్పుపట్టారు. సీఎం హోదాలో ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అధికారం చేతిలో పెట్టుకుని సరైన ఎంక్వైరీ వేయకుండా ఇలాంటి నిందలు మోపడం ద్వారా వైసీపీని ఇరకాటంలో పెట్టేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని, శకుని కూడా బాబు చేష్టలు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తారంటూ భూమన ఫైర్ అయ్యారు. జగన్ పార్టీని లేకుండా చేయడం కోసం హిందువులు పవిత్రంగా భావించే లడ్డూపై రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. నందిని కంపెనీ నెయ్యి ఎందుకు వాడడం లేదని ప్రశ్నిస్తున్న చంద్రబాబు, లోకేష్ నాడు టీడీపీ హయాంలో ఎందుకు వాడలేదో చెప్పాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కేవలం 6 నెలలు మాత్రమే నందిని నెయ్యి వాడిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మీ నీచమైన రాజకీయ ఎత్తుగడల కోసమని అన్నటువంటి మాటలే అయితే ఆ స్వామే మీకు సరైనటువంటి శిక్ష విధిస్తాడు అని తెలియజేస్తున్నాం. చంద్రబాబు గారు, ప్రత్యర్థుల మీద మీ రాజకీయ జీవితంలో ఎన్ని అనరానిటువంటి మాటలు అని మీరు ఈ స్థాయికి ఎదిగారో మీ అందరికీ కూడా తెలుసును. మీ మామనే, సొంత మామనే వెన్నుపోటు పొడిచి ఈ రోజున పూలదండలు వేస్తున్నటువంటి ఘన చరిత్ర మీది. మీరు మీ కుటుంబ దేవుడని చెప్పుకునేటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయ ప్రయోజనాల కోసమని వాడుకొని 140 కోట్ల మంది ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని తరతరాలుగా, వందల వేల సంవత్సరాలుగా ఈ స్వామి మా స్వామి అని అనంతమైనటువంటి కష్ట నష్టాలు కోర్చి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని కోసమని
తల్లడిల్లేటువంటి భక్తుల మనోభావాలను సర్వనాశనం చేయటానికి కూడా మీ రాజకీయ ప్రయోజనాల కోసమని ఏ మాత్రము కూడా వెనుకాడకుండా, సిగ్గు లజ్జ అన్నదే ఏమాత్రము కూడా లేకుండా మీ రాజకీయ మంత్రాంగాన్ని చూసి శకుని ఒకవేళ బతికి ఉంటే మిమ్మల్ని చూసి బావురుమనేటువంటి పరిస్థితి. శకుని లాంటి వాడు కూడా భయపడి బెంబేలెత్తి పారిపోయేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. ఇంత అన్యాయమైనటువంటి ఆరోపణలా? దీనికి మళ్ళీ మీరు మొన్న గుడిని శుద్ధి చేయండి అని ఆదేశించాడంట. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా సరిదిద్దడానికి శుద్ధి చేయాలనని మీ కింద పనిచేసేటువంటి ఈఓకు మీరు ఆదేశాలు ఇస్తారు. ఈ ఈఓ జూలై నెలలో ఆ ఏఆర్ కంపెనీ అనేటువంటి సరఫరా చేసేటువంటి నెయ్యిని టెస్ట్ చేస్తే అందులో ఎడిబుల్ ఆయిల్స్ దొరికినాయి, వనస్పతి ఉన్నట్టుగా ఉంది అని పత్రికా సమావేశంలో ప్రకటించినటువంటి శ్యామలరావు గారు, మీరు బెదిరించిన తరువాత మొన్న పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అందులో పంది కొవ్వు చేప నూనె కలిసినట్టుగా ఉందనని మీకు అనుగుణమైనటువంటి తీర్పులు ఇచ్చేటువంటి శ్యామలరావు గారు నిన్న మొత్తం ఆలయ ఆగమ సలహా పండితులని, ప్రధాన అర్చకులని, వీళ్ళనందరినీ కూడా పిలిచి శుద్ధి ఎలా చెయ్యాలి, యాగం చెయ్యాలనా, శుద్ధి చెయ్యాలనా, ఏం చేస్తే బాగుంటుంది అని మీ పాలనలో సుదీర్ఘ పాలన అనుభవం ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈసారి తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి నినాదంతో పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇటీవల 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు 100 రోజుల పాలనపై బాలీవుడ్ ప్రముఖ నటుడు సోను సూద్ ప్రశంసల వర్షం కురిపించారు. తన విశిష్ట పాలనతో తొలి 100 రోజుల్లోనే ప్రజలు సుఖ సంతోషాలతో సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నారని కొనియాడారు. పాలనతో ఎంతో అనుభవం ఉన్న సిబిఎన్ సార్ తన విజయంతో రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకుంటున్న చర్యలు వేస్ట్ ప్రశంసించారు. ఆయన విధానాలను ప్రజలు విశ్వసిస్తున్నారని, చంద్రబాబును చూసి గర్వపడుతున్నారని తెలిపారు. త్వరలోనే ఆయన్ను కలవాలని కోరుకుంటున్నట్లు చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ను మరింతగా తీర్చిదిద్దడంలో తన వంతు పాత్ర పోషిస్తానని చెప్పారు. In the first 100 days, Chandrababu Naidu sir showcased his signature governance in Andhra Pradesh, making people feel safe and reassured. There's a growing talk among people that the vintage CBN sir is back, bringing with him his clear vision and leadership for the state's future. Well done, sir. So proud of you. I'm really looking forward seeing you soon and bringing my little efforts to make Andhra a very, very special place. Thank you so much. తెలంగాణలో రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు హైదరాబాద్ తో సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ లో సోమ, మంగళ, బుధ, గురువారాల్లో మేఘావృతమై ఉంటుందని తెలిపింది. నగరంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కలకలం రేపుతున్న తిరుమల లడ్డూ వ్యవహారం. తన హయాంలో తప్పిదాలు జరగలేదని నిరూపించుకునేందుకు సిద్ధమైన భూమన. పుష్కరిణిలో స్నానం చేసి ఆలయం ముందు ప్రమాణం చేయనున్న భూమన. తెలంగాణలో అత్యాచారాలు, గూండాయిజం పెరిగాయనే ఆరోపణ. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం విఫలమైందన్న హరీష్ రావు. సునీత లక్ష్మారెడ్డి నివాసంపై దాడులు చేశారని ఆగ్రహం. చంద్రబాబుది విశిష్ట పాలన అని కొనియాడిన సోను సూద్. ఆయన విధానాలను ప్రజలు విశ్వసిస్తున్నారన్న బాలీవుడ్ నటుడు.
ఏపీని తీర్చిదిద్దడంలో తన వంతు పాత్ర పోషించారని హామీ. త్వరలోనే చంద్రబాబును కలుస్తానన్న సోను సూద్. శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో కల్తీ భక్తుల మనోభావాలను దెబ్బతీసిందన్న టీటీడీ ఈవో. కల్తీ నెయ్యి అరికట్టడానికి చర్యలు ప్రారంభించామని వెల్లడి. 75 లక్షల వ్యయంతో ఎన్ఏబిఎల్ తరహా ల్యాబ్ ఏర్పాటు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన చాలా బాగుందన్న మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలిలో 100 రోజుల్లో గంజాయిని అరికట్టగలిగామని వెల్లడి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తామని హామీ. తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక. భారీ వర్షాలు. సెప్టెంబర్ 25 నుంచి హైదరాబాద్ తో సహా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి శరణ్య టీవీ.